హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీలో ఎగ్జిబిషన్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గుర్రాలు ఒక చోట తిరుగుతూ ఉంటే దాని మీద ఒక్కొక్కరు కూర్చుంటారు కదా, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. రీసెంట్గా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అది ఓన్లీ పిల్లలకు మాత్రమే, పెద్దోళ్ళు ఎక్కొద్దని చెప్పేసి మమ్మల్ని అయితే ఎలగొట్టేసారు. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే, మా దగ్గర ఈ బైక్ ఉంది కదా, ఈ బైక్ని యూజ్ చేసి అదే రంగులు రాట్నం అది తిరిగేది ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తయారు చేయబోతున్నాము. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది, చూద్దాం ఎట్లయితే ఏం కదా అని చెప్పేసి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకు మధ్యలో ఒక పోల్ స్టేబుల్ ఉండాలి. అంతేకాకుండా ఈ బేరింగ్ ఉంది కదా, ఈ బేరింగ్ మేము ఇరికిస్తాము. ఈ పోల్ ఏదైతే ఉందో దీనికి అన్ని అటాచ్ చేస్తాం. బయట బైక్ మూవ్ అయ్యే కొద్దీ బైక్ నుంచి మనకు పవర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అన్నీ కూడా చుట్టూ కూర్చునేవి ఏవైతే ఉన్నాయో అవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో అట్లయితే తయారు చేసుకున్నాము. దానికోసం కింద మీరు చూసినట్లయితే ఇది ఎంత ఫ్రేమ్ సైజు 4x4 ఒక ఫ్రేమ్ సైజ్ అయితే తయారు చేసుకున్నాము. దీని మీదనే ఎవ్రీథింగ్ అన్ని అవుతుంటాయి. సో ఒకసారి మనం బండిని ఎగ్జలేటర్ ఇచ్చినట్లయితే మొత్తం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అట్లా తయారు చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మన బేస్ వచ్చేసి కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది. కాకపోతే మనలో కొద్దిగా ఇంజనీరింగ్ ఎక్కువ వాడారు. వాడి ఏం చేద్దాం అనుకోరు అంటే, అది ఎదురా ఇగో ఈ బేరింగ్ అయితే ఖరాబ్ చేద్దాం అనుకోరు. అదారా నీ ప్లాన్ ఏందిరా? చెప్పు. నువ్వేమని ప్లాన్ చేసిన వరదాకే వెల్డింగ్ కొనడం అనుకున్న బేరింగ్కి, కానీ ఖరాబ్ అవుతుంది. ఆ బేరింగ్ వాడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డింగ్. అదే పడ్డా కానీ దానికి విట్టినా లోపల ఆయిల్ గ్రీస్ మొత్తం కాలిపోతుంది, కాలిపోతుంది, బయటకి వెళ్ళిపోతుంది. దీనికి క్యాప్ లేకుండా యూజ్ చేస్తే మనకే నష్టం. సో అందు గురించి దీనికి క్యాప్ని అటాచ్ చేస్తాం. ఆ తర్వాత దీన్ని ఎట్లా వేయాలి ఏం కథ అని చెప్పేసి మీకు చెప్తాను. క్యాప్ తేనివేయండి బాబాయ్ అటే ఉన్నాను. సో క్యాప్ వచ్చిన తర్వాత దీన్ని చెప్తా. దీని మధ్యలో ఇట్లా ఫిక్స్ కావాలి. దీనికి క్యాప్ వస్తుంది. ఆ క్యాప్ ఒక దానికి ఫిక్స్ కావాలి. ఇది ఇట్నే ఉంటుంది ఇక. సో దీనికి మనం ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుందాం సైడ్లకి. సో దాని మీద ఇది తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ బేరింగ్లు యూజ్ చేస్తే మెయిన్ బెనిఫిట్ ఏంటిది అంటే, దీని లోపల నుంచి మనకి ఎటువంటి సౌండ్ రాదు. నార్మల్గా ఏదైనా తిరిగే తయారైతే కిసా 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 సౌండ్ వస్తూ ఉంటుంది. దీంట్లో సౌండ్ ఉండదు, స్మూత్గా రన్ అవుతుంది. ఇట్లా మనం కొద్దిగా ఆయిల్ వస్తే సరిపోతుంది, గ్రీస్ పెడితే సరిపోతుంది. బండితోని మనకి ఇంకా 4-3 సీట్లు కావాలి. అవిటిని ఇట్లా తయారు చేస్తున్నాం. మీరు తయారు చేసి ఇట్లా టెస్ట్ చేస్తున్నాం. అసలు కూర్చోవుతుందా, కాలు పడతాయా, చేతులు పడతాయా. దూరం ఉండాలి, దుంకొచ్చినట్టు ఉండాలి. అడిగితే ఆర్గానిక్ అంత అవసరమే లేదు. ముత్తుకదా ఏరు అంతే ముంగడ ఇంకో సీట్ ఉంటుంది దానికి పట్టుకుని అట్లా సరే. ఇట్లా సైడ్ పడ్డానుకో, ఇది ఉందా, ఇది మొత్తం ఇట్లా కొయ్యాలి. ఇట్లా సైడ్ మొత్తం పెట్టే పైపులు ప్రతి ఒక్కటి గ్రైండింగ్, లేకుంటే మొత్తం ఈ పంతా కోస్తాను. మధ్యలో సపోర్ట్ అయితే ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాం. ఒక పైప్కు బేరింగ్ అయితే అటాచ్ చేసినాం. దగ్గర చూపిస్తా. ఇక్కడ బేరింగ్ మీరు చూస్తారు కదా, ఈ బేరింగ్ వచ్చేసి అటాచ్ అయితే చేసినాం. ఒక బేరింగ్ వచ్చేసి ఇక్కడ సైడ్ ఉంటుంది, ఇంకొక పైప్ వస్తుంది ఇక్కడ సైడ్, ఇంకొక బేరింగ్ కింది సైడ్ ఇక్కడ అయితే ఉంటుంది అన్నమాట. గిట్టే సపోర్ట్ అనేది ఇట్లా వస్తుంది. వస్తువు రెడీ అయితే అయిపోతుంది. మనకి ఏంటంటే ముఖ్యంగా తిరిగేటప్పుడు ఇది ఇరగొద్దు, అంతేకాకుండా కింద పడొద్దు. సో అట్లా బందోబస్తు ట్రై చేస్తున్నాం. ఒకవేళ అటు ఇటు అయిందనుకోండి ఖచ్చితంగా కింద పడడం దెబ్బలు తాకే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి డబల్ బేరింగ్ యూజ్ చేసి బందోబస్తు నట్ బోల్ట్లతో టైట్ అయితే చేస్తాము. తిరిగే పార్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ పైప్కి వస్తుంది. ఆ పైప్ ఇష్పెట్ బేరింగ్లు పట్టుకోరా ఓన్లీ. సో ఇది ఎట్లా తిరుగుతుంది అంటే దీనికి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సింపుల్గా తిరుగుతూనే ఉంటుంది. బండి ఎంత స్పీడ్తో తిరిగితే అంత స్పీడ్తో చుట్టూ కూర్చున్న కూడా తిరుగుతూ ఉంటారు అన్నట్టు. ఇట్లా మనం దీన్ని ఫస్ట్ బందోబస్తు స్పీడ్ చేసుకోవాలి. సేమ్ ఇస్తుంది ఇంకోటి తయారీ.
తర్వాత ఫుల్ వెల్డింగ్ కూడా నట్లెక్కి దీనికి ఎక్కిద్దాం నట్లెక్కి. సెటప్ మొత్తం రెడీ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు ఇది జస్ట్ టాకల పైన ఉంది బందోబస్తు వెల్డింగ్ కొట్టలే. ఇప్పుడు దీన్ని మొత్తం బందోబస్తు వెల్డింగ్ అయితే కొట్టాలి. ఒకసారి ఎట్లా రొటేట్ అవుతుందో చూడరు. ఇక మంచిగా రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఈ క్లాంప్స్ ఈ పైపులు ఏవైతున్నాయో వీటిని మొత్తం బందోబస్తు కొట్టాలి ఒకటి. అదే నెక్స్ట్ వీటికి సపోర్ట్లు ఇచ్చుకోవాలి ఇరిగిపోకుండా. ఇది ఎంత బందోబస్తు ఉంటే మన ప్రాజెక్ట్ అంత సక్సెస్ అవుతుంది. ఓకే అంటే అప్పటి కొట్టేసేయాలి. ఎండ విపరీతంగా కొడుతుంది. ఇంకా మార్చి స్టార్టింగే ఈ వీడియో షూట్ చేస్తుంది మార్చి 2nd రోజు. సో ఇప్పుడే ఇంత ఎండలు కొడుతున్నాయి. ఇంకా మే వరకు మా పరిస్థితి ఎట్లయితుందేమో. సో మాకేం కాకుండా మన కొత్త జాంబియాడ్ అయితే షర్పతి వేసుకొచ్చి అందరం షర్పతి తాగుతున్నాం ఇప్పుడు. మంచి 10 రూపాయలు తీసుకో. 10 రూపాయలు చిల్డ్ వాటర్ మంచిగా ఉన్నాయి కూల్. అబ్బా 2 గ్లాసులు స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు లైన్ కడితే అన్నంబేలు అయింది. ఇంకేంటా కొడుతుంది బాగా. 10 రూపాయలు ఫోన్ పే అవుతుంది తర్వాత. ఉందా నీకు ఫోన్ పే? మళ్ళీ వచ్చిండు వెనక విజయ్ నాకు ఇలా వేరే వాళ్ళకి ఇచ్చిన. మన వీల్స్ అన్నీ రొటేట్ అయ్యేటప్పుడు పుసుకుని ఇరిగిపోతాయేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాం అంటే చుట్టూ ఎటువంటి బొంగులు అయితే వెల్డింగ్ కొడుతున్నాము. ఇవి బందోబస్తు ఆపుతాయి. ఇక ఈ మెకానిజం మొత్తం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే రాకెట్ దీంట్లోకి లాంచ్ అయ్యేటట్టు కనబడుతుంది. అసలు కూడా లాంచ్ చేద్దాం ముందు సమ్మర్ ప్లాన్ చేస్తున్నాము. కానీ ఇప్పుడే మనం ఇగో దీనికైతే మంచిగా బందోబస్తు సపోర్ట్ పెడుతున్నాం. లాంచ్ చేద్దాం. మళ్ళీ రాదు. డైరెక్ట్ మేము అనుకుంటే ఈ పోల్కే వెల్డింగ్ కొట్టొస్తుండే మధ్యలో దానికి అట్టనే తిరుగుతుంది. కాకపోతే ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఏం చేస్తున్నాము అంటే ఒక దొడ్డు షీట్ని హోల్డ్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన పైపులు అయితే సెట్ చేస్తాము. బందోబస్తు అవుతుంది. ఇక ఇట్లా తిరుగుతుంది అన్నట్టుగా. ఓకే కూర్చోరా బాగా కూర్చో. ఇది ఎట్లా అంటే సేమ్ ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఇక ఫస్ట్ వెల్డింగ్ కొట్టరా ఆయన తిరుగుతా బెండ్ అవుతుందిరా. షీట్ మీద ఉంది అది వెల్డింగ్ కొట్టు టైర్ పెట్టినాం అనుకో బెండ్ కాదు. ఫస్ట్ టెస్టింగ్ అయితే నడుస్తుంది. 3, 2, 1 హెలికాప్టర్ హెలికాప్టర్ రెడీ అయిపోయింది. మొత్తానికి మన హెలికాప్టర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని దింపితే ఇది ఎగురుతా లేదా అనేది దూరం ఉంటుంది. బాగా గాలి బాగా 3, 2, 1 గో. లేచింది జర లేతుందిరా. లేతుంది కొంచెం బెటర్ ఎక్కువ పోతే బాగా లేచింది. ఓకే మంచిగా రొటేట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే ఈ పైప్ల మీద మనం కూర్చున్నట్లయితే ఏమవుతుందంటే బెండ్ అయిపోతాయి. సో దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ లాగా వీటికి టైర్లు సెటప్ చేసుకుంటాం. యాక్టివా టైర్లు ఉన్నాయి. ఈ టైర్లను సెటప్ చేసుకుంటే ఈ ఆరామ్స్ మనం ఎంత తిరిగినా ఏం కాదు. మన వెయిట్ మొత్తం టైర్ మీద పడుతుంది కాబట్టి పైపులు బెండ్ అయ్యే ఛాన్స్ ఏదైతే ఉందో తక్కువ అవుతుంది. టైర్ టైర్ క్రాస్ కొట్టకుండా సరే రా స్ట్రేట్ మీద పోతుంది. స్టేట్ ఉంటే పోతుంది దీంతోనే పోతుంది. గిట్నే ఇక ఏంది స్ట్రేట్ పోతూనే ఉంటుంది. పోతుంది ఒక్కొక్కటి పెట్టి చూద్దాం ఒకసారి. పెట్టు. మొత్తానికైతే గైస్ ఈ విధంగా సెట్ చేస్తున్నాం టైర్లు. ఈ టైర్లు సెట్ అయినాయంటే ఒక్కసారి
దీని మీద మనం సీట్ సెట్ చేసుకుంటే ఎంతమంది కూర్చున్నా కానీ ఏం కాదు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మొత్తం వీటిని ఫుల్ వెల్డింగ్ కొట్టాలి బందోబస్తు. శేఖర్ సేమ్ ఇట్లా ఇక ఒకసారి బాగా తిరుగుతుంది. మూడు టైర్ కొట్లా క్రాస్ ఏమో ఇట్లే గుండ్రంగా తిప్పి చూద్దాం, ఎటు తిరుగుతుందో చూద్దాం. గుండ్రంగా నింపి చూద్దాం, ఎటు తిరుగుతుందో చూద్దాం. మధ్యలో స్టార్టింగ్ అని మీకు షీట్ చూపెట్టినా కదా, ఆ షీట్ పైన కూడా ప్రాపర్గా వెల్డింగ్ చేసుకున్నాం. మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇది ఊడిపోతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు. 2 sides టైర్స్ అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి అక్కడ సైడ్, ఒకటి వచ్చేసి ఇక్కడ సైడ్. ఇంకొక టైర్ ఫిక్స్ అయిపోయిందంటే మనం బైక్ని అటాచ్ చేసి దీన్ని టెస్ట్ ట్రయల్ అయితే చెట్టు నడుస్తుంది ఏం కదా అని చెప్పేసి ఆ తర్వాత మేమందరం దీని మీద తిరగడానికి సీట్లు అయితే అటాచ్ చేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి అరే ఇంకొక టైర్ ఉంది కదా అంతేగా, సో ఒక్క టైర్ ఉంది, ఒక్క టైర్ అటాచ్ చేసుకున్నాం అంటే సెట్ అయిపోతుంది. బైక్ అటాచ్ చేసి తింపుదాం. ఇక 3 wheels వచ్చేసి సెట్ అయితే అయిపోయినాయి. ఇక్కడ సైడ్ ఒకటి, అక్కడ సైడ్ ఒకటి, అక్కడ సైడ్ ఒకటి. ఇప్పుడు ఏం చేద్దామంటే కూర్చున్నా పెడదాం. మాలో దామే కూర్చోరా శేఖర్. అది ఇప్పుడే వెల్డింగ్ కొట్టాడు. అదే దామే కూర్చో. ఇప్పుడే ప్రాజెక్టుడు ఇదే కూర్చోరు, మధ్యలో కూర్చోరు. కూర్చోండి, కూర్చో. మంచిగా అస్సలు దీన్ని ఏం చేద్దామంటే మన బండికి అయితే అటాచ్ చేద్దాం. అప్పుడు బండి మీద స్పీడ్ పోయినా కానీ ఆరామ్స్ తిరుగుతుంది. లేవు అవుతుంది బ్రేక్ పట్టినట్టు. బైక్ వచ్చేసి జస్ట్ దాని మీద పెట్టినాం అంతే, అటాచ్ ఏం చేయలేదు. ఒకసారి ఆపరేట్ చేసి చూస్తాం బండి మీద పోతుందా లేదా అని చెప్పేసి. పోనారా కింద పడ్డా అనుకో, కింద మీరు బండి పట్టుకోకుండా సరే ఆగింది అదే. పైప్ బండి పట్టుకుంటలేము మరి మేము. పోతున్నా ఓ అది లేస్తున్నా అడిక్కు అయిందా వాడ లేదు. కూర్చో బండి పడుతుంది. డైరెక్ట్ ఇట్నే అటాచ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే బండి వెయిట్ ఆగుతలేదు, అటన్ ఇటన పడతా ఉన్నారు. ఓకే, సో జింగడు ఏమంటుందంటే వెనక సీట్ మొత్తం ఇప్పొస్తుంది, వెనక సీట్ మొత్తం ఇప్పేద్దాం. అది ఇప్పిన తర్వాత దాంట్లో వెనక ఛానల్స్ ఉంటాయి అన్నట్టు, 2 పైపులు ఉంటాయి. ఆ పైపులకు బందోబస్తు కడదామంటుండు. మేబీ అట్లా కడితే పాసిబుల్ అయితే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. సీట్ వెల్డింగ్ వేసుకున్నా సరే దానికి సో అట్లయితే ప్లాన్ చేస్తున్నాం. ఇక మన బైక్ బ్యాక్ సైడ్ సీట్ అయితే ఇప్పేసినాం, మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తున్నాం అంటే ఈ సీట్ కూడా ఇప్పేస్తున్నాము. ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ని ఈ రాడ్లకు బందోబస్తు అటాచ్ చేస్తాము. అప్పుడు ఏంటంటే బైక్ అటు ఇటు కింద వాడు ఉండదు, దాన్ని ఒక సైడ్ లాక్ వేసేసి గేర్ వేసి దీనమంటే ఆటోమేటిక్ బండి దాంతో తిరుగుతూ ఉంటుంది. మన ఇష్టం ఉన్న కాడ కూర్చోవచ్చు కూడా. సో అందు గురించి ఇప్పుడు ఇది ఇప్పేస్తున్నాం. ఇక 3 నట్లు వచ్చినాయి కానీ ఒక నట్టు రాలేదు. దాన్ని బందోబస్తు కట్ చేసేసినాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రేమ్ అయితే బయటకు వచ్చింది. సో ఇంకొకసారి మనం నట్టు మళ్ళీ పిడి చేసుకున్నప్పుడు నట్టు ఒకటి బోల్ట్ కొట్టాలి. సో ఇప్పుడు మనకి దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఉంది ఆ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ మస్తు స్ట్రాంగ్ ఉంటుంది. దీన్ని లోపల పంపించేసి ఫిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఎక్స్ట్రా పైప్ ఏదైతే ఉందో సైడ్కి వచ్చింది, దీనికి మనం వెల్డింగ్ అయినా కొట్టుకున్నా సరే, బందోబస్తు అటాచ్ చేసుకున్నా సరే పర్ఫెక్ట్ ఉంటుంది. అటాచ్ చేసేది దీన్ని. ఈ పైప్ అటాచ్మెంట్ కోసం ఇక్కడ ఈ పైప్ని వెల్డింగ్ కొడుతున్నా. దీనికి కింద ఈ పైప్ కింద గ్యాప్ ఉంది, మళ్ళీ 2 ఇంచ్ పైప్ పెట్టినా. మేము డైరెక్ట్ బండికే కొడుతున్నాం ఇక వెల్డింగ్. నార్మల్ వీడియోస్ కోసం అంటే ఓకే, కానీ కొన్ని వీడియోస్ కోసం అయితే మేము మా దగ్గర ఉన్న వెహికల్స్ కావచ్చు, వేరే ఐటమ్స్ కావచ్చు, వాటిని ఖరాబ్ చేయని కూడా వెనక ముందు అయితే ఆడాము. వీడియో కావాలి ఎటువంటి బందోబస్తు అని చెప్పేసి ఏం చేస్తున్నామంటే బుల్లెట్ సీట్ తీసేసినాం కదా, దానికి రాడ్లు ఏవైతున్నాయి వీటికి వెల్డింగ్ కొడుతున్నాం డైరెక్ట్గా. ఒకసారి వెల్డింగ్ పడదు అనుకో బండి కింద పడుతుంది అన్న భయం ఉండదు. ఇక బండి స్టార్ట్ చేసి షిష్ పెట్టినా సరే దాని మీద ఎవరు లేకుండా తిరుగుతూనే ఉంటుంది. ఇక కొట్రా శేఖర్, బండికి ఏం కాదు, ఆయన అంటుకోదుగా. ఏం కాదు, పెట్రోల్ ఉన్నది. నా తుమ్ము మంచిదే, స్టార్ట్ చేసాము తుమ్మి. నా వెల్డింగ్ పెట్టినాక పూరా అరే నువ్వు అడిగి కూర్చోపోరా అత్తదా సూపర్. అరే కూర అడిగిస్తారా వద్దురా
వెల్డింగ్ లేచిందా పట్టనే మొత్తం వేసిందని కట్టే వేసిపోయిందా అబ్బా సీట్ పట్టదు మళ్ళా మళ్ళీ ఒక ఆటంకం అయితే వచ్చింది. మేము దేనికైతే వెల్డింగ్ కొట్టినామో అది బెండ్ మీరు పట్టి కొట్టే కాకుండా గివిటి కొట్టే ఉండే జింగిడి సన్న ఉంది కావచ్చు పట్టి అది కడిగేసారు దీనికి కొట్టరు. ఇక్కడ మన వాళ్ళు దేనికైతే వెల్డింగ్ కొట్టరు నేను చెప్పిన దానికి కొట్టలేదు. సో దానివల్ల మధ్యలో బెండ్ అయిపోయింది. తప్పు అవుతుంది అంటే దానికి వేరే దానికి అటాచ్ చేస్తున్నా చూడు ఇదే పక్కరా శేఖర్ రెండింటికి అటాచ్ చేద్దాము కొడితే అది తిక్కుతుంది అంతే దీనికి కొట్టినా మనకు ఆపుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ వెల్డింగ్ కొట్టింది ఏదైతే పార్ట్ ఉందో అది దానికి సెట్ అయిందంటే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టే. ఒకవేళ ఈ బండి కూడా మాగలేదు అనుకోండి దానికి కూడా మాకు ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్ అవుతుంది. మేము తయారు చేసిన బైక్ ఉంది అది అటాచ్ చేద్దాం ఇంకేరా. సో మొత్తానికి గాయస్ ఇంతసేపు మార్నింగ్ నుంచి కష్టపడ్డ తర్వాత మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఒక్కొక్క దాని మీద ఇద్దరు ఇన్ని ఒక్కరిని శేఖర్ రారా బుల్లెట్ నువ్వు షాకిర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. మొత్తం 8 మందిని సో దీంట్లో వచ్చేసి గైస్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత 2-3 చేంజెస్ అయితే వేయాలి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే బేస్ పోతుంది ఎడదిక్కో అట్లా పోకుండా దాని పైన వెయిట్ వేయాలి, హెవీ వెయిట్. నెక్స్ట్ ఇంకొక పని ఏంటంటే ఇవి తయారు చేసినాక బేస్లో ఇట్లా జర్కింగ్ ఇస్తున్నాయి కిందికి మీకు అవుతున్నాయి అనమాట. అట్లా కాకుండా దీని నుంచి కిందికి సపోర్ట్లు ఇచ్చుకోవాలి. అది ఒక్కటి ఇచ్చినామంటే సెట్. మళ్ళీ కూర్చున్న కూడా కరెక్ట్ పట్టుకొని ఉందారా పట్టుకొని కూడా ఉందట. సో ఇప్పుడు ఏదామంటే ఆ సపోర్ట్లు ఇద్దాం అండ్ వీటి పైన ఉష్క సంచులు తీసుకొచ్చి మంచిగా బందోబస్తు ఉష్క సంచులు అయితే పెడదాం. ఎటు కదలదు బందోబస్తు సీకులు కూడా గట్టిగా సీకులు పెట్టి వేస్ట్ ఉష్క సంచులు పెట్టిగానే. దీన్ని టెస్టింగ్ అనే ఏం చేసినాము అంటే స్టార్ట్ చేసి ఇష్ట పెట్టినాము. దాని తర్వాత పోతూనే ఉన్నది ఇక రేసింగ్ అయిపోయాక పెట్టాలిగా సో మనం చేయవలసింది ఏంటంటే ఈ ఫ్రేమ్ మీద వెయిట్ వేయాలి. నిజంగా చాలా అంటే చాలా క్రేజీగా అయితే అయింది ప్రాజెక్ట్. దీని ప్లేస్ లో స్కూటీ పెట్టి రేస్ ఇట్లా పెట్టి కట్టి పెడితే కింద నట్టు ఐడియా అయితే అయిపోయి అదే టైడ్ అవుతుంది. సో అరే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని మీద వెయిట్ వేయాలి, మళ్ళీ సపోర్ట్లు కొట్టుకోవాలి, బంగా వస్తే అవుతుంది. సో మొత్తానికి గైస్ ఫుల్ డే కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన బైక్ స్పిన్నర్ వచ్చేసి సింపుల్గా సోలో టెస్టింగ్ చేసిన మంచిగా వర్కౌట్ అయితే అవుతుంది. అందరిని ఎక్కించిన ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నా. అందరు ఒక తీరు ఉన్నారు దీని మీద కూర్చుంటే ఇక్కడ ఒక్కడొక్క తీరున్నాడు. ఎన్నో ఆకాశం నట్టున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని స్టార్ట్ చేసి తింపి చూద్దాం వర్కౌట్ అవుతుందా కాదా ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఒకవేళ తిరిగింది అనుకోండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు, లేకుంటే ఫెయిల్ అయినట్టు. దేనివల్ల ఫెయిల్ అయినా దాన్ని చేంజ్ చేస్తాం. ఇక ముంగడ పట్టుకోనికి లేదు అవన్నీ చేద్దాం తర్వాత, ఇప్పుడే కాదు. ఓకే పోతున్నారే గట్టిగా పట్టుకోరే వర్కౌట్ అవుతుంది. బరువులు ఊసిన వరకల్లా ఇవేమైతే ఇట్లా ఇట్లా జంప్ అవుతున్నాయి. వాళ్ళు ఇంకా ఇంకా ఎత్తురు కావచ్చు.
కింద ఫ్లాట్ ఎగ్జిబిషన్ మమ్మల్ని లెక్కనీయలేదు మాది మేమే తయారు చేసుకున్నాము బందోబస్తు ఎక్స్పెరిమెంట్ వచ్చేసి బండి మనం నింపుతా ఉండాలి తిరుగుతా ఉండాలి కాదు చక్కర్ స్పీడ్ తిప్పుతున్నా ఘోరగా స్పీడ్ పోతుంది పైలట్ చౌకు పడితే అంత లేకపోతుంది కింద గీత పడదా ముత్కసేపు నింపి మొత్తం నెత్తినొస్తుంది అవుతుంది అరే ఎట్టుందిరా ఇక ఒకటి మాత్రం నాకు ఒకటి ఎంజాయ్ అయిపోతుంది అవుతుంది ఏంటంటే ఈ జింగిడిగాళ్ళు అక్కడ కూర్చొని పోతురు కదా నేను కూడా ఒకసారి అట్లే కూర్చున్నా గోపురైరా అన్నొక్కడే భయపడ్డాడు అబ్బా పెట్టుకుంటా స్పీడ్ పోతే ముందే బండి నడిపితే ఏమని పేరే కానీ దీని మీద కూర్చుంటే అందరూ చక్కెర వచ్చినట్టు హ్యాండిల్ రైట్ సైడ్ తిప్పాలా రైట్ సైడ్ తిప్పాలా రైట్ కంటే ఇప్పుడు
ఇంకా అవుతుంది బండి మీద ఉండి బండి నడుపుతావు. నాడు అప్పుడే ఏంటంటే ఆ పక్కన ఏంటంటే కింది దిగి నడిచే ఉండే నువ్వు మూడు ఎత్తుతారు. అబ్బా సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు మేము తయారు చేసిన ప్రాజెక్ట్ నిజంగా చాలా అంటే చాలా క్రేజీ అయింది. ఒకవేళ దీంట్లో మనం హైడ్రాలిక్స్ కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి, మధ్యలో హైడ్రాలిక్స్ ఆయిల్ ప్రెషర్ మనం మొత్తం కనెక్ట్ చేసుకుంటే ఎట్లయితుంది అంటే పోతుంటేనే మనకి ఇట్లా మీదికి కిందికి అయ్యే విధంగా కూడా చేయవచ్చు దాన్ని. కాకపోతే దానికి ఎక్స్పెండిచర్ బాగా అవుతుంది. హైడ్రాలిక్స్ మన దగ్గర లేవు. ఆ ప్రాజెక్ట్ మీరు ఎక్కడ చూసుంటారంటే వండర్లా అయితే చూసుకుంటారు. ఆక్టోపస్ తిరుగుతూ ఉంటుంది, పైన కిందికి అవుతుంది. సేమ్ ఇదే తిరుగుడు, కాకపోతే పైన కిందికి అవుతుంది. అట్లా కూడా మనం తయారు చేయొచ్చు ఒకవేళ చేయాలనుకుంటే. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనం పెద్ద లెవెల్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు మనం. కానీ ఇది మాత్రం ప్రాజెక్ట్ మస్తు అయింది. ఒకసారి దగ్గర రారా. ఇలా ఏదైతే సిస్టమ్ యూజ్ చేసినామో ఇదంతా అవాయిడ్ చేసేసి జస్ట్ ఒక 2 ఇంచ్ సర్కిల్ పైప్ వేసి రౌండ్ పైపు దాంట్లో 1.5 ఇంచ్ ఇంకో పైప్ అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిండు కూడా అట్లా వేద్దామని చెప్పేసి. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందా, ఈ సౌండ్ కిస 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 కూడా కొడుతుంది, తలకాయ ఖరాబ్ అవుతుంది ఆ సౌండ్కు. సో అట్లా ఉండొద్దు, మన దగ్గర ఉన్న ఐటమ్స్ని యూజ్ చేసి తయారని చెప్పేసి బేరింగ్లను యూజ్ చేసి ఒక చిన్న సెటప్ని తయారు చేసినాం. దాంతోనే ఇట్లా తయారైంది ఇది. సో ఈ ప్రాజెక్ట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ని మొత్తం మాడిఫై చేసి దీనిపైన లాస్ట్ టు లీవ్ ఛాలెంజ్ అయితే వేద్దామని అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ వీడియో మేము సపోర్ట్ అయితే చూపెట్టుర్రి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.